రవాణా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ప్రమాదం తప్పింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో లిఫ్ట్ తెగిపడింది. దీంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. అలర్ట్ అయిన వ్యక్తిగత సిబ్బంది మంత్రిని సురక్షితంగా బయటకు తీశారు. రోప్ తెగిపోవడంతో లిఫ్ట్ కింద పడడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్లో ఓ రోగిని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి ప్రమాదంలో చిక్కుకున్నారు. అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ జరిగిపోయి కింద పడిపోయి 4వ ఫ్లోర్లో 5 మంది పడిపోయి చనిపోతే పరిస్థితి నా అర్ధ గంట అయితే ఒక్క యజమానికి సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మంచి మాకు ఏం కాలేదు. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయట డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటే అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లైంట్ చేస్తాడు ఇంకా రాతపూర్వకంగా కంప్లైంట్ చేస్తాడు. మా పిఏ మా సాయం చేస్తాడు. దానికి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల కరీంనగర్లో అక్రమమైన ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. పేషెంట్ని తీసుకొచ్చాడు. ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ వచ్చిన పేషెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు. న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు. హార్ట్ ప్రాబ్లం హార్ట్స్ డాక్టర్కి ఉండడు. ఆర్థో డాక్టర్ ఉన్నాడు. ఒక 2 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తారు హాస్పిటల్ నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి కదా ఈసారి లిఫ్ట్ ఎక్కద్దు ఈ ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ ఉన్నాడు మళ్ళీ వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఇంబడి మీరు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత మా ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు డాక్టర్లు ఇంకొకరు యాజమాన్య డాక్టర్లకు సంబంధమే ఉండదు. ఓన్లీ లక్షలాది రూపాయల బిల్స్ ఇచ్చాడు. బిల్స్ అసలు వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యాజమాన్యానికి మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండదు. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం రన్ చేస్తారు. లిఫ్ట్ పైకి పోయి డబాక్మని కింద పడిపోతుంది. లాస్ట్ అయింది ఏదో కింద ఫ్లోర్ లేకపోతే మేము మా ఉన్న ఎవరు కూడా మేము ఎన్నో ఫ్లోర్ రకమే సార్. మేము ఏ ఫ్లోర్ బాబాయ్? థర్డ్ ఫ్లోర్ నుంచి కింద మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ పోదామని బటన్ కింద కొట్టేసాం. అంటే మేము అనేది ఏంటంటే హాస్పిటల్కి సంబంధించిన ఇష్యూలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే లిఫ్ట్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పేషెంట్ కేరింగ్ ఇష్యూలో కూడా ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన అనుకోకుండా 3rd ఫ్లోర్ నుంచి కూడా లిఫ్ట్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? అలా పేషెంట్లను కానీ మేము కానీ అలా ఎవరైనా కానీ చట్టపరంగా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం సార్. ఎవరికైనా దెబ్బలు సార్? దెబ్బలు అదృష్టం మంచిగా ఎందుకంటే నేనే ఉన్నా వాళ్ళ లిఫ్ట్లో ఉన్నది నేనే. నాకే జరిగిన సంఘటన అనేదంటన్నా నేను వేరేని కాదు. పాపం ఎంతమంది పేషెంట్లు చూడండి హాస్పిటల్. ఇప్పుడు ఈ హాస్పిటల్స్లో పేషెంట్ దగ్గర రెసిడెంట్ డాక్టర్ ఉండాలా ఉండదా? రెసిడెంట్ డాక్టర్కి ఎంతమంది పేషెంట్ అడ్మిషన్ ఎట్లా తీసుకుంటారు? ఒక న్యూరాలజిస్ట్ డాక్టర్ ఉన్నాడు, న్యూరాలజిస్ట్ రెసిడెంట్ డాక్టర్ ఉన్నాడా, ఎంబీబీఎస్ డాక్టర్ అవుతున్నా హాస్పిటల్ నడిపిస్తాను మమ్మల్ని ఎక్కువ